హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంట్రంగ్ల శ్రీను. ఈరోజైతే ఫ్రైడే కదండి, మార్నింగ్ 6 అయిందండి. నేనైతే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళాం కదా మా బాబుది, దానివల్ల అయితే నేను ఎర్లీగా లేకపోయాను. సో నేనైతే ముందైతే ఇల్లంతా ఊడ్చేసుకొని తడిగుడ్డ అయితే పెట్టుకున్నాను. పూజ సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను. పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. తులసి మొక్క కాడ కూడా పసుపు అది రాసి నీట్గా బొట్లు అయితే పెట్టేశానండి. చూడండి, చంటి గౌరమ్మలకి, గౌరీదేవికి, స్టవ్కి కూడా పసుపు కుంకుమతో బొట్లు అయి పెట్టేసి వాకిట్లో ముగ్గు అయితే పెట్టాను. బయటను కూడా పసుపు రాసి ముగ్గు అయితే పెట్టానండి. కిందను కూడా పేడతాలకి ముగ్గు పెడతాను ప్రతి ఫ్రైడే కూడా. నేను స్నానం చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను పూజకి రెడీ అయిపోయాను. సో దేవుడి వల్ల అయితే పూజ అయితే చేసుకున్నాను. దీపాలు అయితే వెలిగించుకొని అగరత్తులతో అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. సో నేనైతే ప్రతి ఫ్రైడే కూడా పూజ ఇలాగే చేస్తాను. ఈరోజైతే కొంచెం లేట్ అయిందండి. ప్రతిసారి కూడా మార్నింగే అయిపోతుంది. ఈసారి మటుకు కొంచెం లేట్ అయింది. నైట్ చెప్పాను కదా, లేగలేకపోవడం వల్ల బేగా చేయలేకపోయాను. సో చూడండి, దేవుడి మూల పూజ అయితే అయిపోయింది. చూడండి, ఇవన్నీ మన దేవుడి ఫోటోలు. ప్రతిదానికి కూడా దండలు అయితే వేసుకున్నాను. మందార పువ్వులతోని, చామంతి పువ్వులతోని నీట్గా దేవుడి ఫోటోలకి అయితే పువ్వులు అయితే పెట్టి అలంకరించాను. సో చూడండి, బయటను కూడా గడప దగ్గర కూడా పెట్టాను. తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే ధూపానికి అయితే అగ్గి రెడీ చేసుకున్నాను. ధూపం కూడా వేసాను. ఫ్రైడే కూడా ధూపం అయితే వేసుకోవాలండి. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కదా, అందుకని ధూపం అయితే వేసుకోవాలి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.